గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్ గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు నయం డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదేం పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా, అంత గొప్ప సింగరా? అవును డాడీ. మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకి అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ. ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. సుబ్బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో, అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ. మీరే స్వయంగా వెళ్ళి మాట్లాడితే మంచిది. ఏంటి, సుబ్బారాయుడు కొంపకి నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా, కులాసైనా? ఏం చెల్లిమా, బావున్నావా? ఎవరు? గజపతి రాయుడు బావగారా? మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నానో లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది. అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసం వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును, వచ్చాడు. మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెద్దల్లి మనవడు. నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగో వస్తున్నాడు, మాట్లాడు. కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే, మనం పొద్దులు రాసుకుందాం. హలో మిస్టర్ రత్నకుమార్. హలో, ఎవరు మీరు? ఐ యామ్ గజపతి రాయుడు. ఐ సీ. లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఏదైనా చందా కోసం వచ్చారా? ఏమిటి, నన్ను చూస్తుంటే చందాకొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? వై నాట్? నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది. ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా, రూపా డియర్ ఫాదర్ తండ్రి, కమాన్ 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 కమాన్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హ్యావ్? హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సోల్టీన్, బోన్విటా, అంబల్. అంబల్? వాట్? అదేవి డ్రింక్? It's an imported drink from Europa. Never mind it. It is especially meant for people like you. Oh, I see. Yeah. చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సామాన్యంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను. మీకోసం, మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. Proceed, proceed. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడనని ఒంటికాల మీద నుంచింది. What? పెళ్ళా? Hey. ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు. పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నారు. కుచ్చేరా టెక్స్టైల్స్ లో ₹1 కోటి షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యు గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా విన్నట్టుందా, లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను. చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలో ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషిని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి? మనకి భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది. పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియందే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదలతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను. నన్నేం చేయమంటే అది చేయగలను. ఐసే. ఇదేమిటి? ఇలా ఈ ఈలలోనే ఉంది మొత్తం గోల. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదని మాట్లాడదు. ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు. ఆయన ముందు ఎవరు నిలబడరు. మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి, లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్.
పెద్దలు, మిమ్మల్ని చూసే భాగ్యం కలకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా తాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికొచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలు ఆపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు. మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది. ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటల్లుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మావగారు, తతంగమే ఇక్కడ, కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే? ఎందుకు లేరు? అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి. ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి. అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరి వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. తాత, నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను. నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావో నేను నీ చేయి జారట్టే. గుర్తుంచుకో. ఏమిట్రా నీకు పొగరబోతున్నావు? అంతమందిలోనూ పెళ్ళాపు చేసి వస్తావా? అది మన కథలో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు ముగిరా ఎదవా, 4 రంగు సొక్కలు దొడుకోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడుకుంటుని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయమగు. చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరో ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసిన ఎంత కూర?
నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత, నాకు తెలుసు, మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేనింత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను, ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించింది అబద్ధ మనిషిని కానీ నీ మనవణ్ణి కాదు తాత. అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు. నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఉరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పే ఉందరా. ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా. దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా. ఆ ఊరు పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండోళ్ళు ఇడిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ రెండోళ్ళకి జరిగిన నట్టాలకి ఇరుగుడుగా నీ ఇల్లు, నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లో నుంచి పొమ్మంటాక నువ్వెవరు? మేము గవర్నమెంట్ తాలూకు మడుతున్నాం. మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్ లేవో. ఇది ఊరు, అడవి కాదయ్యా. నీకంటే గోండాలు నయమయ్యా, గోండాలు నయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇదిగో నీ కొడుకు, నీ బాబు వచ్చి అడ్డుకుంటారనుకుంటామేమో. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన కోకుని వాళ్ళిద్దరికి పిండాకు నెట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. ఏదో నువ్వు ఏర్పాటు చేసేదే. ఆడి కొడుకు ఆడి బాబుకి పిండాకు నెట్టుకోమా. మేము ఊరు వదిలి వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిడ్డి బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే నా కొడక్క, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క. రే, తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంట్రా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పు. సామాన్లు లోపల పెట్టండి బాబు. రే, నోరు తెరిచావంటే కర్రట్టుకు నోట్లో పడుతావు, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే, మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కారు మీద పడు, వెళ్ళి పడువా. పెద్ద బగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుకుపోవడానికి కూడా ఎవరు రారండి. ఏంట్రా, నిన్ను ఊరికి వెళ్తావేంటి? 1000 చెంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి ఇక్కడే పడేసి వెళ్తావా? ఒరేయ్, లంగోటితో లాంచి తోలుకునే నా కొడక్క, ఇప్పుడు వెళ్ళరా ఊరేగుతూ. చూసారా? ఏట్లా నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్నీ మీ అమ్మ పోలికలేరా. పద, కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోపల పదండి. పదండి. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను నీ చేయి జారట్టే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.